5 రోజుల గడువు ఆగలేని ఆకర్షణ. పెళ్లికి ముందే శారీరకంగా ఒకటైన ఆ జంటకు విధి విసిరిన సవాలేంటి? తాళి కట్టకముందే వధువు గర్భవతిని తెలిస్తే ఈ సమాజం, ఆ కుటుంబం ఆమెను స్వీకరిస్తుందా? పరువు కోసం ప్రాణం తీసే మనుషుల మధ్య తన భార్య శీలాన్ని, పుట్టబోయే బిడ్డ ప్రాణాన్ని గెలిపించుకోవడానికి ఒక భర్త చేసిన ధర్మ పోరాటమే ఈ కథ. మరి కథలోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లాలోని ఆకుపచ్చని సీమ రామాపురం. అది కేవలం ఒక ఊరు కాదు, అనురాగాలకు, ఆప్యాయతలకు నిలువుటద్దం లాంటి పల్లెటూరు. చుట్టూ పరుచుకున్న పచ్చని పొలాలు, వాటి మధ్యలోంచి గలగల పారే పిల్ల కాలువలు, ఊరి చివర్న తలతల మెరుస్తూ ప్రవహించే గోదావరి పాయ చూసే కన్నులకు ఒక అద్భుతమైన దృశ్యకాంలా ఉంటుంది. ఆ ఊరి నడిబొడ్డున రాయసం ముట్టిపడేలా ఉండే 2 అంతస్తుల భవనం రాఘవ నిలయం. ఆ ఇంటి యజమాని రాఘవయ్య గారు ఆ ఊరి పెద్ద మనిషి. ఆయన భార్య జానకమ్మ అన్నపూర్ణ లాంటి ఇల్లాలు. ఆ దంపతులకు లేక పుట్టిన ఏకైక సంతానం కార్తీకం. కార్తీక్ 6 అడుగుల అందగాడు. పట్నంలో చదువు పూర్తి చేసుకుని వచ్చిన పల్లెటూరు మట్టి వాసనంటే ప్రాణం పెట్టే స్వభావం అతంది. సౌమ్యత, సంస్కారం అతని 2 కళ్ళు. అటువంటి కార్తీక్ పెళ్లి సందడితో ఇప్పుడు రాఘవ నిలయం కొత్త కళ్ళను సంతరించుకుంది. ఇంటి నిండా బంధువులు, పిల్లల అల్లరి, పట్టుచీరల రెపరెపలు, మల్లెపూల సువాసనలు. 5 రోజుల్లో జరగబోయే పెళ్లికి సంకేతంగా ఇల్లంతా ఒక పండగలా మారిపోయింది. కార్తీక్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు, తన మేనమామ కూతురు, చిన్ననాటి స్నేహితురాలు శ్రావణ్ణి. శ్రావణి పేరుకు తగ్గట్టే శ్రావణ మాసపు సాయంత్రంలా ఆహ్లాదంగా ఉండే అమ్మాయి. పట్నంలో చదువుతున్నప్పుడు జీన్స్ కుర్తాల్లో మోడ్రన్గా కనిపించిన ఊర్లో అడుగు పెట్టగానే లంగా ఓన్లో అచ్చ తెలుగమ్మాయిలా మారిపోయే స్వభావం ఆమెది. కార్తీక్ అంటే ఆమెకు ప్రాణం. కానీ ఆ ప్రేమను పైకి చెప్పడానికి మాత్రం ఎప్పుడూ ఒక అడుగు వెనక్కి వేసే బిడియం ఆమె సొంతం. మొదటి రోజు ఉదయం 8 గంటలు. రాఘవ నిలయం ముంగిట 2 పెద్ద కార్లు సిద్ధంగా ఉన్నాయి. రాఘవయ్య గారు, జానకమ్మ, మరికొందరు ముఖ్య బంధువులు తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరుతున్నారు. పెళ్లి నిర్విఘ్నంగా జరగాలని, కొత్త దంపతులు చల్లగా ఉండాలని పెళ్లికి 5 రోజుల ముందు తిరుమల వెళ్ళి మొక్కు తీర్చుకోవటం ఆ ఇంటి ఆచారం. కార్తీక్ వరండాలు నిలబడి అందరికీ వీడుకోలు పలుకుతున్నాడు. పెళ్ళికొడుకు అయ్యాడు కాబట్టి శాస్త్రం ప్రకారం అతను ఊరు దాటకూడదు. అందుకే అతను ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జానకమ్మ కారు ఎక్కబోతూ ఆగి కొడుకు దగ్గరకు వచ్చింది. కార్తీక్ కుడి చేతికి ఉన్న కట్టును చూసి ఆమె కళ్ళల్లో ఆందోళన మెదిలింది. నాన్న కార్తీక్, జాగ్రత్త రా, చేతికి దెబ్బ తగిలింది, మందులు వేసుకోవడం మర్చిపోకు. అయినా ఆ కొబ్బరి బోండం అంత ఆత్రంగా కొట్టకపోతే ఏమైంది రామ్? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా చేతికి దెబ్బ తగిలించుకున్నావు అని మందలించింది తల్లి ప్రేమగా. కార్తీక్ చిన్నగా నవ్వాడు. అమ్మా, ఈ చిన్న దెబ్బే, నువ్వు కంగారు పడకు. మీరందరూ జాగ్రత్తగా వెళ్ళిరండి. స్వామివారికి నా తరపున కూడా దండం పెట్టండి అన్నాడు. నిజానికి ఆ దెబ్బ చిన్నదేమీ కాదు. 2 రోజుల క్రితం తోటలో శ్రావణికి కొబ్బరి నీళ్ళు కావాలని అడిగితే పనివాడి కోసం చూడకుండా తానే స్వయంగా కొడవలిని పట్టుకుని బోన్నం కొట్టబోయాడు. పక్కనే ఉన్న శ్రావణ్ణి చూస్తూ పరధ్యానంలో చేతి గాయం చేసుకున్నాడు. అది గుర్తుకు రాగానే కార్తీక్ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. ఒరేయ్, మేము ఎల్లుండి సాయంత్రానికి తిరిగి వస్తాం. పని మనిషి లక్ష్మమ్మకు అన్నీ చెప్పాను. నీకేం కావాలన్నా అడిగి తీసుకోం. అసలే పెళ్లి కొడుకువి, పెరటి గడప దాటి బయటకు వెళ్ళకు అని రాఘవయ్య గారు హెచ్చరించారు. కార్తీక్ తల్లూపాడు. కార్లు దుమ్ము రేపుకుంటూ గేట్ దాటి వెళ్ళిపోయాయి. అప్పటి వరకు సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. బంధువులంతా పెళ్లి పనుల కోసం వారి వారి ఇళ్లకు వెళ్ళారు, లేదా తిరుమల బృందంలో చేరారు. ఇప్పుడు ఆ పెద్ద బంగ్లాలో కార్తీక్, పని మనిషి లక్ష్మమ్మ, వంటవాడు రాము మాత్రమే ఉన్నారు. సాయంత్రం 6 గంటలు. సూర్యుడు పడమటి కొండల వెనుక దాక్కుంటున్నాడు. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాతావరణం చల్లబడింది. గోదావరి వైపు నుండి వీస్తున్న గాల్లో మట్టి వాసన కలగలిసి వస్తుంది. కార్తీక్ తన గదిలో మంచం మీద కూర్చుని ఉన్నాడు.
గది గోడకు తగిలించి ఉన్న పెళ్లి పత్రికను చూస్తున్నాడు. చీలాసౌ శ్రావణి చీ కార్తిక్ అని రాసి ఉన్న ఆ అక్షరాలను చూస్తూ ఉంటే అతని మనసులో ఏదో తెలియని తీపి అలజడి. మరో 5 రోజుల్లో ఆమె తన అర్థం కాబోతుంది. చిన్నప్పటి నుంచి తన చుట్టూ తిరిగే చిట్టి మరదలు, కాలేజీ రోజుల్లో తన ఆట పట్టించే స్నేహితురాలు ఇప్పుడు తన జీవిత భాగస్వామిగా మారబోతుంది. ఈ ఆలోచనే అతనికి గిరిగింతలు పెడుతుంది. కానీ ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉండటం అతనికి కొత్తగా ఉంది. శ్రావణ్ వాళ్ళ ఇల్లు ఊరి రెండో చివర్లో ఉంది. సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు వధూవరులు కలుసుకోకూడదు. ఫోన్ చేద్దామంటే పక్కన ఎవరైనా ఉంటారేమోనన్న సందేహం. చేతికున్న గాయం నొప్పి పెడుతుంది. డాక్టర్ వచ్చిన పెయిన్ కిల్లర్స్ వేసుకుని మనసులో ఉన్న విరహం వల్లనేమో నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. వంటవాడు రాము వచ్చి, బాబుగారు రాత్రికి భోజనం గదికి తీసుకురానా, కిందికి వస్తారా అని అడిగాడు. వద్దు రాము, నాకు ఆకలిగా లేదు, కాసేపు ఆగి తింటానులే, నువ్వు లక్ష్మమ్మ వెళ్ళి పడుకోండి అని చెప్పాడు కార్తీకం. అయ్యో అదేంటి బాబు, అమ్మగారు వెళ్తూ వెళ్తూ పదే పదే చెప్పారు మీకు టైంకి పెట్టమని అన్నారు రాము నొచ్చుకుంటూ. నేను తింటానులే రాము, నువ్వు వెళ్ళు అని కాస్త గట్టిగానే చెప్పాడు కార్తీకం. రాము చేసేదేమీ లేక వెళ్ళిపోయాడు. రాత్రి 9 గంటలు. బయట చినుకులు పడ్డం మొదలైంది. చినుకుల శబ్దం రేకుల మీద పడుతూ ఒక లయబద్ధమైన సంగీతంలా వినిపిస్తుంది. కరెంటు పోయి మళ్ళీ వచ్చింది. గదిలో ఉన్న 0 వాట్ బల్బు వెలుగులో గది మసగ్గా మత్తుగా ఉంది. కార్తీక్ కిటికీ దగ్గర నిల్చొని బయట పడుతున్న వర్షాన్ని చూస్తున్నాడు. మనసంతా శ్రావణ ఆలోచనే. ఈ వర్షంలో తను ఏం చేస్తూ ఉంటుంది? నా గురించి ఆలోచిస్తుందా, లేక పెళ్లి పనుల్లో బిజీగా ఉందా అని స్వాగతం చెప్పుకున్నాడు. అప్పుడే మెల్లగా గత్తలుపులు తెరుచుకున్న శబ్దం వినిపించింది. కిచ్మని శబ్దం రాకుండా ఎవరో చాలా జాగ్రత్తగా తలుపు తీస్తున్నట్టు అనిపించింది. కార్తీక్ ఉలిక్కిపడి వెనక్కి తిరగబోయాడు. కానీ అంతలోని గది నిండా మల్లెపూల సువాసన అలుముకుంది. ఆ వాసన అతనికి కొత్త కాదు. ఊపిరితిత్తుల నిండా ఆ సువాసనను పీల్చుకున్నాడు. అతని పెదవుల మీద నవ్వు మెరిసింది. 2 మృదువైన చేతులు వెనుక నుండి వచ్చి అతని కళ్ళను మూశాయి. ఆ చేతులకున్న గాజుల గలగలమని సవ్వడి చేశాయి. ఆ స్పర్శ చల్లగా హాయిగా ఉంది. ఎవరు అని కార్తీక్ కావాలని అడిగాడు. గొంతులో నవ్వును దాచుకుంటూ, చెప్పండి చూద్దాం, మీ కలల రాణిని కాదు, దయ్యాన్ని కూడా కాదు అన్న గొంతులో కొంటతనం, మాధుర్యం కలగలిసి ఉన్నాయి. కార్తీక్ ఆ చేతులను తన చేతుల్లోకి పట్టుకుని మెల్లగా విడిపించి వెనక్కి తిరిగాడు. ఎదురుగా శ్రావణి. ఆమెను చూడగానే కార్తీక్ గుండె ఒక్కసారిగా లయ తప్పింది. ఎప్పుడు జీన్స్ టాప్స్లో కనిపించే శ్రావణి ఈరోజు అచ్చమైన తెలుగు ఆడపడుచులా ఉంది. ఆకుపచ్చ రంగు లంగా, దానికి తగ్గట్టుగా గులాబీ రంగు ఓని, చేతులకు నిండా మట్టి గాజులు, నుదుట చిన్న బొట్టు, జల్లు మల్లెపూలు. ఆ మసక వెలుగులో ఆమె ఒక దేవకన్యలా మెరిసిపోతుంది. వర్షంలో తడిసి రావటం వల్ల ఆ ముఖం మీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. శ్రావణి, నువ్వా? ఈ సమయంలో, ఈ వర్షంలో ఎలా వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు కార్తీకం. శ్రావణ్ చిన్నగా నవ్వి తల విదిలించింది. జడలోని నీటి చుక్కలు కార్తీక్ ముఖం మీద పడ్డాయి. దొంగచాటుగా వచ్చాను. మా అమ్మకు తెలిస్తే నా కాలు విరగొడుతుంది. పెళ్లి కూతురు గడప దాటకూడదని శాసనం అంది కన్నులాడిస్తూ. మరెందుకు రిస్క్ తీసుకున్నావు? ఎవరైనా చూస్తే అన్నాడు కార్తీకం ఆమెను దగ్గరగా తీసుకుంటూ. శ్రావణి అతని ఛాతిపై చెయ్యి వేసి నెమ్మదిగా వెనక్కి తోసింది. ఆగండి బాబుగారు, అప్పుడే అంత తొందర వద్దు. నీం వచ్చింది రొమాన్స్ చేయడానికి కాదు అంది బుంగమూతి పెడుతూ. ఆమె చూపు గది మూల ఉన్న టేబుల్ మీద పడింది. అక్కడ కంచంలో అన్నం కూరలు అలాగే చల్లబడిపోయి ఉన్నాయి. చూసారా, నాకు తెలుసు, అత్తయ్య గారు ఊర్లో లేరని, మీరు భోజనం చేసి ఉండరని నా మనసు చెప్పింది, అందుకే వచ్చాను అంది శ్రావణి కోపంగా చూస్తూ. ఆకలి లేదే శ్రావణి అని నచ్చెప్పాడు కార్తీకం. ఆకలి లేదు కాదు, ఈ చేతితో తినడం కష్టమని చెప్పండి అంటూ ఆమె అతని కుడి చేతిని సున్నితంగా తాకింది. పాపం, నా కోసం బోండం కొట్టబోయి ఎంత పని చేశారు అంది జాలిగా. ఆమె వెంటనే ప్లేట్ తీసుకుని అన్నం కలిపింది. కార్తీక్ మంచం మీద కూర్చున్నాడు. శ్రావణి అతని పక్కనే కూర్చుని
గోరుముద్దలు తినిపించడం మొదలుపెట్టింది. తినండి, మొండిగా ఉండకండి అంది ప్రేమగా. కార్తీక్ ఆమె చేతిలోంచి తింటుంటే ఆ అన్నం అమృతంలో అనిపించింది. బయట వర్షం జోరు పెరిగింది. గదిలో నిశ్శబ్దం. వారిద్దరూ ఊపిరి శబ్దాలు తప్ప మరేమీ వినిపించడం లేదు. శ్రావణి అన్నాడు కార్తీక్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అంది ఆమె తల వంచుకొని అన్నం కలుపుతూ. ఎందుకు నా మీద ఇంత ప్రేమ? చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేక అర్ధరాత్రి వర్షంలో వచ్చావు. నీ ప్రేమను చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఎక్కడ దిష్టి తగులుతుందో అని అన్నాడు కార్తీకం భావోద్వేగంగా. శ్రావణి తల పైకెత్తి అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో అనంతమైన ప్రేమ సముద్రంలా కనిపిస్తుంది. నా ప్రాణం మీరు కార్తీకం, మీరే నా లోకం. ఈ 5 రోజులు మిమ్మల్ని చూడకుండా ఉండాలంటే నాకు యుగాల్లా అనిపిస్తుంది. అందుకే మనసు ఆక వచ్చేస్తాను అంది గద్గద స్వరంతో. కార్తీకిక ఉండబట్టలేక ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. చాలు శ్రావణి, కడుపు నిండింది అన్నాడు. శ్రావణి ప్లేట్ పక్కన పెట్టి గ్లాస్తో నీళ్లు అందించింది. కార్తీక్ నీళ్లు తాగి గ్లాస్ పక్కన పెట్టాడు. ఆమె లేచి వెళ్ళబోతూ ఉంటే కార్తీక్ ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు. వెళ్ళిపోతున్నావా అని అడిగాడు గొంతులో ఏదో తెలియని ఆర్తితో. వెళ్ళాలి కార్తీక్, తెల్లవారితే కష్టం అంది శ్రావణి. కానీ ఆమె కాళ్ళు కదల్లేదు. కార్తీక్ మెల్లగా ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. శ్రావణి అతను ఒళ్ళో వాలింది. కార్తీక్ ఆమె జుట్టును నిమురుతూ, ఈ రాత్రికి వెళ్ళకు శ్రావణి ప్లీజ్ అని గుసగుసలాడు. శ్రావణి గుండె వేగంగా కొట్టుకుంటుంది. సాంప్రదాయం, భయం ఒకవైపు, కార్తీక్ మీద ఉన్న అమితమైన ప్రేమ, ఆకర్షణ మరోవైపు ఆమెను లాగుతున్నాయి. కార్తీక్, ఇది తప్పు కదా, పెళ్ళికి ఇంకా 5 రోజులు ఉంది. పెద్దలు ఏమనుకుంటారు? మనం శోభనం వరకు ఆగాలి కదా అంది శ్రావణి. కానీ ఆమె గొంతులో నిశ్చయత లేదు. ప్రేమకు ముహూర్తాలు ఉంటాయా శ్రావణి? మనం మనసులో ఎప్పుడో ఒక్కటైపోయాం. ఆ 3 ముళ్ళు కేవలం సమాజం కోసం మాత్రమే. నువ్వు నా దానివి, నేను నీ వాణ్ణి. ఈ సత్యం చాలదా అంటూ కార్తీక ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని స్పర్శ తగలగానే శ్రావణి శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లయింది. కార్తీక్ కళలో కనిపిస్తున్న ఆరాధన, ప్రేమ ఆమెలోని అన్ని అడ్డుగోడలను బద్దలు కొట్టాయి. బయట ఉరుములు మెరుపులతో వర్షం బీభత్సం సృష్టిస్తూ ఉంటే లోపల వారిద్దరి మధ్య ప్రణయ వర్షం మొదలైంది. కార్తీక్ మెల్లగా ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. శ్రావణి కళ్ళు మూసుకుని ఆ స్పర్శను అనుభవించింది. ఆమె చేతులు అప్రయత్నంగా అతని మెడ చుట్టూ చేరాయి. కార్తీక్ అని మూలిగింది శ్రావణి. నన్ను వదిలి వెళ్ళకు శ్రావణి అంటూ కార్తీక్ ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. ఆ ఏకాంతం, ఆ సమయం, ఆ వాతావరణం అన్నీ కలిసి వారిని ఒక అనివార్యమైన అందమైన లోకానికి తీసుకెళ్లాయి. పెళ్లి పందిల్లో జరగవలసిన కలయిక ప్రకృతి సాక్షిగా ఆ గదిలో జరిగిపోయింది. సాంప్రదాయం గీసిన గీతను ప్రేమ చెరిపేసింది. భావోద్వేగాల ఉప్పెన్లో వారు తమను తాము మర్చిపోయారు. అది ఒక మధురమైన రాత్రి, వారి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకం. కానీ ఆ ఆనందం వెనుక విధి ఎలాంటి నాటకం ఆడుతుందో ఆ అమాయక ప్రేమికులకు తెలియదు. తెల్లవారుజామున 4 గంటలు. బయట వర్షం వెలిసింది. పక్షుల కిలకిల రాగాలు ఇంకా మొదలవ్వలేదు. ఆకాశం ఇంకా నల్లగానే ఉంది. శ్రావణి ఉలిక్కిపడి నిద్రలేచింది. పక్కనే గాడి నిద్రలో ఉన్న కార్తీక్ని చూసి ఆ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి ఆ మనసు ఒక పక్క ఆనందంతో, మరో పక్క భయంతో నిండిపోయింది. అయ్యో, తెల్లవారిపోతుంది, అమ్మ లేచేలోపు నేను ఇంట్లో ఉండాలి అని కంగారు పడింది. మెల్లగా కార్తీక్ చేతిని తీసి మంచం దిగింది. చెదిరిన తన జుట్టును, బట్టలను సరిచేసుకుంది. నిద్రపోతున్న కార్తీక్ను చూస్తుంటే ఆమెకు వదిలి వెళ్ళాలనిపించడం లేదు. వంగి అతని నుదుటి మీద ఒక చిన్న ముద్దు పెట్టింది. ఐ లవ్ యూ కార్తీకం. ఈ 5 రోజులు ఎలా గడుస్తాయో అని మనసులోనే అనుకుని పిల్లిలా శబ్దం చేయకుండా గది బయటకు వచ్చింది. మెట్ల మీద దిగుతూ ఉంటే హాల్లోని గడియారం 4 గంటలు కొట్టింది. ఆ శబ్దం, ఆ నిశ్శబ్దంలో బాంబులా వినిపించింది. శ్రావణి గుండె గుబేలు మంది. చుట్టూ చూసింది. ఎవరూ లేరు. పనివాళ్ళు ఇంకా లేవలేదు. వెనుక తలుపు గుండా తోటలోకి వచ్చి పొలాల గట్ల మీదుగా
తన ఇంటివైపు పరుగు తీసింది. చల్లని గాలి ఆ ముఖం తగులుతూ ఉన్నాం. ఆ ఒంట్లో మాత్రం ఇంకా ఆ రాత్రి తాలూకు వెచ్చదనం అలాగే ఉంది. ఇంటికి చేరి వెనుక తలుపు తీసి తన గదిలోకి వెళ్ళి దుప్పటి ముసుగు కప్పుకొని పడుకునేసరికి ఆమె ఊపిరి కుదిరపడింది. హమ్మయ్య, ఎవరూ చూడలేదనుకుంది. కానీ విధి ఆమె వైపు చూసి వెటకారంగా నవ్వింది. ఉదయం 8 గంటలు. రాఘవ నిలయం మళ్ళీ సందడిగా మారింది. కార్తీక్ స్నేహితులు పట్నం నుండి వచ్చారు. వారిలో ముఖ్యుడు వంశీ. వంశీ చాలా సరదా మనిషి. కార్తీక్ కాలేజ్ ఫ్రెండ్. కార్తీక్ నిద్ర లేచి కాఫీ తాగుతూ ఉండగా వంశీ గదిలోకి వచ్చాడు. ఏరా పెళ్లి కొడుక, నిద్ర లేచావా లేదా? అప్పుడే శ్రావణి కళ్ళల్లోకి వెళ్ళిపోయావా అని అల్లరి చేశాడు. కార్తీక్ నవ్వి, రారా వంశీ, ఎప్పుడొచ్చారు అని అడిగాడు. ఇప్పుడేరా, బస్టాండ్ నుండి ఆటోలో వచ్చాం. కింద ఆంటీ వాళ్ళు లేరు కదా, ఇల్లు ఖాళీగా ఉందని భయపడ్డావా ఏంటి అని జోక్ చేశాడు వంశీ. భయమా నాకా, పిచ్చివాడా అన్నాడు కార్తీకం. రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చి కళ్ళల్లో మెరుపుతో. అందరూ ఫ్రెష్ అయి టిఫిన్ చేయడానికి తోటకు వచ్చారు. అక్కడ పచ్చని చెట్ల మధ్య బ్రేక్ఫాస్ట్ ఏర్పాట్లు చేశారు. అప్పుడే తోటలోని పల్లెమందరి కింద ఒక అమ్మాయి పువ్వులు కోస్తుంది. ఆమెను చూడగానే వంశీ నోట మాట రాలేదు. ఆమె ఎవరో కాదు, శ్రావణికి వరసకు చెల్లెలు, మేనత్త కూతురు సంధ్య. సంధ్య పచ్చని పరికిణిలో జల్లో బంతిపూలు పెట్టుకుని చాలా అందంగా ఉంది. ఆమెను చూడగానే వంశీ గుండెలో ఏదో తెలియని గంట మోగింది. లవ్ ఎట్ ఫస్ట్ ఎయిట్ అంటారు కదా, అది ఇదేనేమో అనుకున్నాడు వంశీ. కార్తీక్ అది గమనించి, ఏరా వంశీ, ఎక్కడికి వెళ్ళిపోయావు అని భుజం తట్టాడు. ఆ అమ్మాయి ఎవరు కార్తీక్? దేవలోకం నుండి దిగి వచ్చినట్టుంది అని అడిగాడు వంశీ కళ్ళు తిప్పుకోలేక. ఓ అదా సంగతి, తన పేరు సంధ్య, శ్రావణి కజిన్. చాలా మంచి అమ్మాయి, కానీ కొంచెం గడసు అన్నవాడు కార్తీక్. వంశీ మనసులో అప్పుడే ఒక కొత్త కథ మొదలైంది. ఇక్కడ కార్తీక్ శ్రావణ్ల ప్రేమ కథ పెళ్లి పీటల వరకు వస్తే, అక్కడ వంశీ సంధ్యల ప్రేమ కథ అంకురార్పణ జరుగుతుంది. రోజు 3 ఉదయం 9 గంటలు. ఇంటి ముందు కారు హారన్ మోగటంతో అందరూ అప్రమత్తమయ్యారు. తిరుమల వెళ్ళిన రాఘవయ్య గారు, జానకమ్మ, ఇతర బంధువర్గం తిరిగి వచ్చారు. కారు దిగ్గానే జానకమ్మ చేతిలో ఉన్న శ్రీవారి ప్రసాదం లడ్డులను చూసి ఇంటిల్లిపాది భక్తితో దండం పెట్టుకున్నారు. అమ్మగారు వచ్చారు అంటూ పనివాళ్ళు సామాన్లు లోపలికి మోసుకెళ్లారు. కార్తీక్ వరండా నిలబడి తల్లిదండ్రులను ఆహ్వానించాడు. జానకమ్మ కొడుకుని చూడగానే దగ్గరకు తీసుకుని నుదుటిన విభూతి పెట్టింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది కార్తీక్. ఆ 7 కొండల వాడి దయ వల్ల నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది అంది ఆనంద బాష్పాలతో. రాఘవయ్య గారు నవ్వుతూ, ఏరా, ఈ 2 రోజులు మేం లేకపోతే ఇల్లు పీకి పందిరేసావా, లేక బుద్ధిగా ఉన్నావా అని అల్లరి చేశారు. వెనక నుండి వంశీ ముందుకు వచ్చి, అంకుల్, మీ అబ్బాయి చాలా బుద్ధివంతుడు. ఎంత బుద్ధివంతుడంటే గడప దాటి బయటకు కూడా వెళ్ళలేదు, కానీ మనస్సు మాత్రం ఎక్కడికెక్కడో తిరిగొచ్చింది అని చమత్కరించాడు. కార్తీక్ వంశీ కాలు గట్టిగా తొక్కి, అమ్మా, వీడు వంశీ, నా క్లాస్మేట్ అని చెప్పాను కదా అని పరిచయం చేశాడు. ఓ నువ్వేనా వంశీ, కార్తీక్ నీ గురించి చాలా చెప్పాడు బాబు, రా లోపలికి రా అని జానకమ్మ సాదరంగా ఆహ్వానించింది. ఆ రోజంతా ఇల్లంతా బంధువులతో, పిల్లల కేరింతలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా పట్టుచీరల రెపరెపలు, బంగారు ఆభరణాల తణుకులు. వంటశాల నుండి గుమగుమలాడే పిండి వంటల వాసనలు వస్తున్నాయి. అరిసెలు, బూరెలు, లడ్డూలు తయారవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు. నలుగు కార్యక్రమం. పెళ్లి పనుల్లో అతి ముఖ్యమైన ఘట్టం నలుగు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసి వారిని అందంగా ముస్తాబు చేయడానికి పసుపు రాసే కార్యక్రమం ఇది. రాఘవ నిలయంలో ఆడవాళ్ళందరూ చేరి రోడ్లో పసుపు కొమ్మలను దంచుతున్నారు. ఆ శబ్దానికి తగ్గట్టుగా ముత్తైదువుల పాటలు పాడుతున్నారు. శ్రీ గౌరీ పూజలే చెయ్యబోవమ్మా, మా ఇంటి కోడలుగా రాబోవమ్మా. కార్తీక్ని పీటల మీద కూర్చోబెట్టారు. అతని చుట్టూ చేరిన పిన్నీలు, అత్తలు, వదినలు అతనికి నలుగు పెడుతూ ఆట పట్టిస్తున్నారు. ఏమండోయ్ పెళ్లి కొడుకు గారు, మొహం కాస్త కలకల్లాడుతుంది. అమ్మాయి గారు కళ్ళకు వచ్చారా ఏంటి అని ఒక పిన్ని అడిగితే అందరూ గొల్లున నవ్వారు.
కార్తీక్ సిగ్గుతో తలదించుకున్నాడు. కానీ తన మనసు మాత్రం కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రావణ్ దగ్గరే ఉంది. అక్కడ తను ఎలా ఉందో తనకు కూడా ఇలాగే నలుగు పెడుతున్నారా అని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో శ్రావణ్ వాళ్ళ ఇంట్లో శ్రావణి పీటల మీద కూర్చోబెట్టారు. పసుపు పచ్చని లంగాలో ఆమె బంగారు బొమ్మలా ఉంది. ఆమె చెల్లెళ్ళు స్నేహితురాళ్ళు ఆమెకు పసుపు రాస్తూ అల్లరి చేస్తున్నారు. సంధ్య చేతిలో గిన్నె పట్టుకుని వచ్చి శ్రావణి బుగ్గన పసుపు రాసి, అక్క బావగారు నిన్ను వదిలి ఉండలేకపోతున్నారట, ఇందాక వంశీగారు చెప్పారు అని చెవిలో గుసగుసలాడింది. శ్రావణి కళ్ళు మెరిశాయి. వంశీగారా? అప్పుడే పేర్లు పెట్టి పిలుచుకునేంత సాన్నిహిత్యం పెరిగిందా అని తిరిగి ఆట పట్టించింది. సంధ్య ముఖం ఎర్రబడింది. పోవే, ఏదో మాట వరుస కన్నాను అంటూ అక్కడి నుండి జారుకుంది. నలుగు పూర్తయిన తర్వాత శ్రావణి స్నానం చేసి గదిలోకి వచ్చింది. అద్దంలో తన్ను తాను చూసుకుంది. ముఖం మీద పసుపు ఛాయ, నుదుట్న పెద్ద కుంకుమ బొట్టు, కళ్ళ నిండా కాటుక. ఆమెను చూస్తుంటే ఆమెకు ముచ్చటేసింది. ఇదంతా కార్తీక్ కోసమే కదా అనుకుంది. తన ఫోన్ తీసుకొని చూసింది. కార్తీక్ నుండి మెసేజ్ వచ్చింది. నా బంగారు బొమ్మ పసుపులో ఎలా మెరిసిపోతుందో చూడాలని ఉంది. ఒక సెల్ఫీ ప్లీజ్. శ్రావణ్ నవ్వుకుని ఒక అందమైన సెల్ఫీ తీసి పంపింది. వెంటనే రిప్లై వచ్చింది. ప్రాణం పోయేంత అందం, త్వరగా వచ్చే శ్రావణి, వెయిట్ చేయలేకపోతున్నా. ఆ మెసేజ్ చదవగానే ఆ బుగ్గలు మరింత ఎర్రబడ్డాయి. కానీ అంతలోనే ఆమె కడుపులో ఏదో తెలియని దేవినట్టు అనిపించింది. తల కాస్త తిరిగినట్టు అనిపించి మంచం పట్టుకుని కూర్చుంది. రాత్రి సరిగ్గా నిద్రలేకపోవటం వల్ల కాబోలు అని సర్ది చెప్పుకొని ఓ గ్లాస్ మజ్జిగ తాగి సేదా తీరింది. రోజు 4 సాయంత్రం మెహందీ సందడి. ఈ రోజుల్లో పల్లెటూరులో కూడా సంగీత్ మెహందీ కార్యక్రమాలు కామన్ అయిపోయాయి. అయితే పట్నంలా డీజేలు కాకుండా డోలక్ శబ్దాలతో, జానపద పాటలతో ఆ వేడుక జరగబోతుంది. శ్రావణ్ వాళ్ళ ఇంటి ఆవరణలో పెద్ద పందిరి వేశారు. రంగురంగుల బల్బులు, పూల అలంకరణతో ఆ ప్రదేశం స్వర్గధామంలా ఉంది. ఈ కార్యక్రమానికి పెళ్లికొడుకు తరపు వారు కూడా వచ్చారు. వంశీ తన స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అతని కళ్ళు మాత్రం సంధ్య కోసమే ఎతుకుతున్నాయి. సంధ్య ఆకుపచ్చని పంజాబీ డ్రెస్ వేసుకుని చేతుల గోరింటాకు పెట్టుకుంటూ అందర్నీ హడావిడి చేస్తుంది. వంశీ మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. హలో ఆర్గనైజర్ గారు, మా కూల్ డ్రింక్స్ ఇస్తారా లేక మేమే తెచ్చుకోవాలా అని అడిగాడు. సంధ్య తల పైకెత్తి చూసింది. అతిథులు దేవుళ్ళు అంటారు కానీ ఇలా కిచెన్లోకి వచ్చి అడిగే దేవుళ్లను ఇప్పుడే చూస్తున్నా. కూర్చొని అక్కడ తెప్పిస్తాను అంది గడుసుగా. అబ్బో, మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతిలో గోరింటాకు ఎవరి పేరు పెట్టుకున్నారు? నా పేరేనా అని వంశీ కన్ను గీటాడు. సంధ్య నవ్వి, మీ పేరు పెట్టుకోవడానికి నా చేతికి ఇంకా పిచ్చి పట్టలేదులేండి అనేది. కానీ ఆమె కళ్ళల్లో నవ్వు వంశీకి అర్థమైంది. అక్కడ శ్రావణి చేతులకు మెహందీ డిజైన్ వేస్తున్నారు. ఒకవైపు చేతిలో కార్తీక్ పేరు దాచి రాయమని డిజైనర్కి చెప్పింది. జానకమ్మ, శ్రావణ్ తల్లి పార్వతం పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్పుకున్నారు. వదన, మన పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు, దిష్టి తగలకుండా ఉండాలి అంది జానకమ్మ. అవును వదన, కార్తీక్ లాంటి అల్లుడు దొరకటం మా శ్రావణ్ అదృష్టం. వాడిని కన్నందుకు నీకు రుణం తీర్చుకోలేమో అంది పార్వతమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ. ఆ మాటలు వింటున్న శ్రావణికి మనసు బరువెక్కింది. అమ్మ, అత్తయ్య నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారు, నేను చేసిన పని తెలిస్తే ఏమనుకుంటారు అనే ఆలోచన ఆమెను ఒక క్షణం భయపెట్టింది. కానీ అంతలోనే కార్తీక్ పంపిన వాయిస్ మెసేజ్ వినగానే ఆ భయం మాయమైపోయింది. ఆ రాత్రి సంగీత్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆడవాళ్ళు కోలాటమాడారు. వంశీ సంధ్యల మధ్య చిన్నపాటి డ్యాన్స్ పోటీ జరిగింది. అందరు నవ్వులతో ఆనందంతో మునిగిపోయారు. కానీ శ్రావణి మాత్రం మధ్య మధ్యలో కాస్త నీరసంగా అనిపించడం గమనించింది. ఎండ దెబ్బ అనుకుంది, గోరింటాకు వాసన పడదేమో అనుకుంది. కానీ లోపల ఏదో మార్పు జరుగుతుందన్న విషయం ఆమెకి ఇంకా అర్థం కాలేదు. రోజు 5, పెళ్లికి ముందు రోజు. పెళ్లి కూతురు ఫంక్షన్ ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. రేపే ముహూర్తం. ఉదయం 9 గంటలకు పెళ్లి కూతురు చేసే కార్యక్రమం మొదలైంది. శ్రావణ్ణి బంగారు రంగు పట్టుచీరలో అలంకరించారు. ఒంటి నిండా నగలతో ఆమె మహాలక్ష్మిలా ఉంది.
బంధువులంతా ఆమెకు కాటుకలు బట్టలు పెడుతున్నారు. అక్కడ రాఘవ నిలయంలో కార్తీక్ని కాశీయాత్ర తంతు కోసం సిద్ధం చేస్తున్నారు. బ్రాహ్మణుల మంత్రోచ్చారణలతో ఇల్లు మారుమోగుతుంది. కార్తీక్ పట్టుపంచలో మెడలో దండతో చాలా హుందాగా ఉన్నాడు. కానీ అతని కళ్ళల్లో మాత్రం రేపు ఉదయం ఎప్పుడవుతుందా అనే ఆతృత కనిపిస్తుంది. మధ్యాహ్నం భోజనాల తర్వాత కాస్త విరామం దొరికింది. వంశీ కార్తీక్ గదిలోకి వచ్చాడు. ఏరా పెళ్ళికొడుక, గుండె దరదల్లాడుతుందా అని అడిగాడు. దడ కాదురా, ఆనందం. శ్రావణ్ నా భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టే క్షణం కోసం నేను ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా అన్నాడు కార్తీక్. బాగుంది బాగుంది, కానీ నీ కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపింది మీ ఆవిడ. ఇదిగో అంటూ ఒక చిన్న బాక్స్ అందించాడు వంశీ. కార్తీక్ ఆత్రంగా ఆ బాక్స్ తెరిచాడు. అందులో ఒక వెండి గొలుసు, దాని డాలర్ మీద K&S అని రాసి ఉంది. దాంతోపాటు ఒక చిన్న చీటీ. నా హృదయ స్పందన మీరే, ఈ గొలుసు నా ప్రేమ గుర్తు. రేపు ఉదయం తాళి కట్టేటప్పుడు మీ మెల్లో ఇది ఉండాలి. కార్తీక్ ఆ గొలుసును కళ్ళకద్దుకొని వెంటనే మెల్లో వేసుకున్నాడు. సాయంత్రం 7 గంటలు. ఊర్లో వాతావరణం మారింది. చల్లని గాలికి బదులు కాస్త ఉక్కపోతగా ఉంది. రేపు ఉదయం 7:30కి ముహూర్తం. ఈ రాత్రికి శ్రావణి ఆమె కుటుంబం రాఘవ నిలయానికి ఎదుర్కోలు కోసం రాబోతున్నారు. కానీ గ్రామీణ ఆచారం ప్రకారం వధువు పెళ్లి మండపానికి నేరుగా వెళ్తుంది. శ్రావణి తన గదిలో సూట్ కేసులో బట్టలు సర్దుకుంటుంది. రేపు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. కన్నీళ్లు ఆగటం లేదు. అప్పుడే ఆమెకు మళ్ళీ వికారంగా అనిపించింది. ఈసారి అది మామూలుగా లేదు. తల బరువుగా మారి కళ్ళు బైర్లు కమ్మాయి. గోడను పట్టుకుని నిలబడింది. అమ్మ అని పిలవబోయింది, కానీ గొంతు పెగల్లేదు. వాంతు వస్తున్నట్టు అనిపించి బాత్రూం వైపు పరుగు తీసింది. బయట హాల్లో పార్వతం పిలుస్తుంది. శ్రావణి, అందరూ వచ్చారు, ఇంకా తయారవ్వలేదా? శ్రావణి బాత్రూంలో ముఖం కడుక్కొని అద్దంలో చూసుకుంది. ముఖం పాలిపోయినట్టు ఉంది. ఏంటి నాకు ఇలా అవుతుంది? కేవలం 2 రోజులే కదా అయింది. అప్పుడే ప్రెగ్నెన్సీ సింటమ్స్ వస్తున్నాయా, లేక ఇది కేవలం నా భయమా అని ఆ మనసులో అలజడి రేగింది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే పెళ్లికి ముందు ఇలా జరగటం ఎంత పెద్ద అపచారం. లేదు లేదు, నాకేమీ కాలేదు, ఇది ఒత్తిడి వల్ల మాత్రమే అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. బయటకు వచ్చి ముఖానికి పౌడర్ అద్దుకొని నవ్వు పొలుముకొని హాల్లోకి వచ్చింది. రాత్రి 9 గంటలు. రామాపురం రామాలయం దగ్గర ఏర్పాట్లు చేసిన కళ్యాణ మండపం విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతుంది. శ్రావణి కుటుంబం మండపానికి చేరుకుంది. కాసేపటి తర్వాత కార్తీక్ ఊరేగింపుగా అక్కడికి చేరుకున్నాడు. బాజా బంత్రీలు, డప్పుల మోత, బాణసంచా వెలుగుల మధ్య కార్తీక్ గుర్రం బగ్గిలో మండపానికి వచ్చాడు. అతని కళ్ళు మండపం ముఖద్వారం దగ్గర నిలబడిన శ్రావణి కోసం వెతికాయి. శ్రావణి తన స్నేహితుల మధ్య నిలబడి ఉంది. ఆమె కార్తీక్ను చూడగానే ఒక రకమైన ఊరట పొందింది. కానీ ఆ జన సందోహంలో ఒక వ్యక్తి ఆమెను తీక్షణంగా గమనిస్తున్నట్టు ఆమెకు అనిపించింది. ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ముఖం సరిగ్గా కనిపించడం లేదు. పందిరి స్తంభం చాటున నిలబడి ఉన్నాడు. అతని చూపులు గుచ్చుకున్నట్టు అనిపించి శ్రావణి ఆ వైపు చూసింది. కానీ అక్కడ ఎవరూ లేరు. భ్రమ కావచ్చు అని అనుకుంది. కానీ అది భ్రమ కాదు. వారి ప్రేమ కథలో తుఫాను సృష్టించడానికి సిద్ధంగా ఉన్న ఒక ముప్పు. ఆ వ్యక్తి ఆమె గతానికి సంబంధించిన వాడా, లేక వారి రహస్యం తెలిసిన వాడా? కార్తీక్ మండపంలోకి అడుగుపెట్టాడు. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. రేపు ఉదయం నా జీవితం పరిపూర్ణం అవుతుంది అని కార్తీక్ ఆనందపడ్డాడు. ఈ రాత్రి గడిస్తే చాలు, అంత బాగుంటుంది అని శ్రావణి ప్రార్థించింది. కానీ ఆ రాత్రి అంత సులభంగా గడవదు. ఆనందంగా సాగుతున్న ఈ వేడుకలో విధి ఒక చిన్న రాయి విసిరబోతుంది. అది రేపు ఉదయం పెళ్లి సమయానికి ఒక పెద్ద సునామీలా మారబోతుంది. మరో 10 గంటల్లో ముహూర్తం. కానీ ఆ 10 గంటల్లో జరగబోయే పరిణామాలు ఎవరూ ఊహించనివి. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక శ్రావణి ఫోన్ మోగింది. అన్నోన్ నెంబర్ ఎత్తింది. అవతల వైపు నుండి వినిపించిన మాటలు ఆమె గుండెను ఆగిపోయేలా చేశాయి. పెళ్లికి ముందే శోభనం జరుపుకున్న పెళ్లి కూతురికి శుభాకాంక్షలు. శ్రావణ్ చేతిలోంచి ఫోన్ జారి కింద పడింది.
ముందు రోజు రాత్రి 11 గంటలు. శ్రావణ్ చేతిలోంచి జారిపడిన ఫోను నేల మీద పడి నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ ఫోన్ ద్వారా వచ్చిన మాటలు మాత్రం ఆమె చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. పెళ్లికి ముందే శుభ్రం జరుపుకున్న పెళ్లి కూతురికి శుభాకాంక్షలు. ఎవరు ఆ గొంతు? ఎవరిది? మగ గొంతులానే ఉంది కానీ స్పష్టంగా తెలియలేదు. ఏదో గుడ్డ అడ్డు పెట్టుకుని మాట్లాడినట్టు బొంగురుగా వినిపించింది. శ్రావణి వణుకుతున్న చేతులతో ఫోన్ని మళ్ళీ అందుకుంది. గుండె డప్పు కొట్టుకుంటుంది. ఆ నెంబర్ వైపు చూసింది. అన్నోన్ నెంబర్. ధైర్యం చేసి మళ్ళీ కాల్ చేసింది. మీరు కాల్ చేస్తున్న నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. శ్రావణికి ఊపిరి అన్నంత పనైంది. ఇది కల కాదు, భ్రమ కాదు. ఎవరో తమని గమనించారు. ఆ వర్షం రాత్రి కార్తీక్ గదిలోకి తను వెళ్ళటం, తెల్లవారుజామున రావటం ఎవరో చూశారు. కానీ ఎవరు? ఆ పెద్ద బంగ్లాలో పనివాళ్ళు తప్ప ఎవరూ లేరు. పనివాళ్ళు చాలా నమ్మకస్తులు. మరి ఎవరు? కార్తీక్. ఆ మనసు ఆక్రోశించింది. ఈ విషయం కార్తీక్ చెప్పాలా? చెబితే ఏమవుతుంది? రేపొద్దున్నే తాళి కట్టవలసిన వాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తట్టుకోగలడా? ఒకవేళ బ్లాక్మెయిలర్ ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తే రాఘవయ్య గారు, జానకమ్మ గారు తన తల్లిదండ్రులు పరువు ప్రతిష్టకు ప్రాణమిచ్చే మనసులు. ఈ విషయం తెలిస్తే పెళ్ళి ఆగిపోవడమే కాదు, 2 కుటుంబాల పరువు బజార్న పడుతుంది. కార్తీక్ తలెత్తుకోలేడు. వద్దు, ఇప్పుడు కార్తీక్ చెప్పకూడదు. రేపు ఉదయం పెళ్ళైపోయాక తాళి కట్టాక అప్పుడు మెల్లగా చెప్పాలి. అప్పుడు ఎవరేం చేసినా మమ్మల్ని విడదీయలేరు అని మనసులో నిశ్చయించుకుంది శ్రావణి. కానీ ఆ భయం ఆమె నరనరాల్లో పాకింది. పక్కనే పడుకున్న చెల్లెలు కదిలింది. శ్రావణి ఉలిక్కిపడి దుప్పటి కప్పుకుంది. కళ్ళు మూసుకుంది కానీ నిద్ర రాలేదు. కన్నీళ్లు దిండును తడుపుతున్నాయి. ఏ దేవుడా, ఎందుకిలా చేస్తున్నావు? మా ప్రేమ స్వచ్ఛమైంది కదా, ఒక్క క్షణం ఆవేశానికి ఇంత పెద్ద శిక్ష అని కుమిలిపోయింది. రోజు 6. పెళ్లి రోజు ఉదయం 4 గంటలు. రామపురం గుళ్ళో సుప్రభాతం వినిపిస్తుంది. మంగళ వాయిద్యాల సవ్వడి మొదలైంది. సన్నాయి మేళం వాయించే వాళ్ళు రారాలాపన చేస్తున్నారు. కళ్యాణ మండపం నిండా బంధువుల కోలాహలం. కార్తీక్ అప్పటికే నిద్రలేచి తలస్నానం చేసి సిద్ధమవుతున్నాడు. ఈరోజు అతని జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. అద్దంలో తన్ని తాను చూసుకుంటూ మెల్లోని గొలుసును ముద్దు పెట్టుకున్నాడు. గుడ్ మార్నింగ్ శ్రీమతి శ్రావణి గారు. ఇంకొన్ని గంటల్లో మీరు అధికారికంగా నా వారు కాబోతున్నారు అని ఫోన్లో మెసేజ్ టైప్ చేసి పంపాడు. శ్రావణి గదిలో ఆమె ఇంకా మంచం మీద కూర్చునే ఉంది. కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. రాత్రంతా ఏడవటం వల్ల తలనొప్పిగా ఉంది. ఫోన్ మోగింది. కార్తీక్ మెసేజ్. ఆ మెసేజ్ చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారీ కార్తీక్, నీ ఆనందాన్ని పంచుకోలేకపోతున్నాను అని అనుకుంది. గద్దలుపులు బడాబడా బాతో సందడి లోపలికి వచ్చింది. అక్క, ఇంకా లేవలేదా? ఏంటిది? బయట అందరు రెడీ అయిపోయారు. మంగళ స్నానానికి టైం అవుతుంది, రా త్వరగా అంటూ హడావిడి చేసింది. శ్రావణి యాంత్రికంగా లేచింది. వంటి మీద బట్టలు బరువుగా అనిపిస్తున్నాయి. కాళ్ళు తడబడుతున్నాయి. బాత్రూంలోకి వెళ్ళింది. ముఖం మీద నీళ్లు చల్లుకుంది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తనకే జాలేసింది. పాలిపోయిన ముఖం, కలలేని కళ్ళు. నువ్వు నటించాలి శ్రావణి. ఇంకొక 4 గంటలు. తాళి కట్టే వరకు ఎవరికి అనుమానం రాకూడదు. నువ్వు బలవంతంగానైనా నవ్వు అని తనకు తాను చెప్పుకుంది. బయట నలుగు పెడుతున్నారు. మంగళహారతులు ఇస్తున్నారు. శ్రావణ్ణి పీటల మీద కూర్చోబెట్టారు. నూనె సున్నిపిండి రాస్తున్నారు. అందరు నవ్వుతున్నారు. శ్రావణ్ తల్లి పార్వతమ్మ కూతుర్ని చూసి మురిసిపోతుంది. నా కూతురు పెళ్లి కూతురులో ఎంత అందంగా ఉందో అని పక్కన ఉన్న వారితో అంటుంది. శ్రావణికి ఆ మాటలు గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. అప్పుడే ఆమెకు మళ్ళీ వికారం మొదలైంది. కడుపులో తిప్పుతుంది. సున్నిపిండి వాసన పడ్డం లేదు. వాంతి వచ్చేలా ఉంది. అమ్మా, నాకు దాహంగా ఉంది అని మెల్లగా చెప్పింది. ఇప్పుడేం తినకూడదు తల్లి, ముహూర్తం అయ్యాకనే అంది ఒక ముత్తైదువ. శ్రావణి కష్టపడి వాంతిని అణుచుకుంది. ఉదయం 6 గంటలు. పెళ్లి కొడుకును అలంకరించి మండపానికి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కార్తీక్ పట్టుపంచే, పట్టకండువ, తల పాగతో అచ్చమైన
పెళ్లి కొడుకుల రాజకుమార్లా ఉన్నాడు. నుదున్న కళ్యాణ తిలకం దిద్దారు. వంశీ వచ్చి కార్తీక్ పక్కన నిలబడ్డాడు. ఏరా, ఈ రోజుతో నీ బ్యాచిలర్ లైఫ్ కథం. రేపటి నుండి పెళ్ళాం చేతిలో కీలుబొమ్మవే అని నవ్వాడు. ఆ కీలుబొమ్మ అవడానికే కదరా ఇన్నాళ్ళు వెయిట్ చేశాను అన్నాడు కార్తీక్ నవ్వుతూ. కానీ కార్తీక్ తెలియదు శ్రావణి పడుతున్న నరకం గురించి. అతనికంతా సవ్యంగానే అనిపిస్తుంది. కానీ అతని కుడి కన్ను అదురుతుంది. ఏంటిది, కుడి కన్ను అదిరితే మంచిదే కదా, మరెందుకు మనసులో ఏదో తెలియని గుబులు అని అనుకున్నాడు. అమ్మ జానకమ్మ వచ్చి దిష్టి తీసింది. నా కొడుకును ఎవరు కళ్ళు చూడకూడదు అని అంది. ఉదయం 7 గంటలు గౌరీ పూజ. శ్రావణ్ణి పెళ్లి పట్టుచీరలో ముస్తాబు చేశారు. కాంచీపురం పట్టుచీర, ఒంటి నిండా బంగారు ఆభరణాలు, నిండా మల్లెపూలు. ఆమె అందం చూసి ఆ మండపంలోని వారంతా రెప్పవేయటం మర్చిపోయారు. కానీ అందం వెనుక ఉన్న ఆవేదన ఎవరికి కనిపించడం లేదు. గౌరీ పూజ కోసం ఆమెను ఒక ప్రత్యేక గదిలో కూర్చోబెట్టారు. ఇది పెళ్లికి ముందు వధువు ఒక్కతే చేసుకునే పూజ. గదిలో పురోహితుడు, శ్రావణి, సంధ్య మాత్రమే ఉన్నారు. మంత్రాలు చదువుతున్నారు. శ్రావణి గౌరీదేవి బొమ్మ ముందు కుంకుమ వేస్తుంది. తల్లి, నా మాంగళ్యాన్ని కాపాడు, నా పొరపాటును మన్నించు, ఈ పెళ్ళి సజావుగా జరిగేలా చూడు అని మనసులో వేడుకుంటుంది. అప్పుడే ఒక చిన్న కుర్రాడు గదిలోకి వచ్చాడు. చేతిలో ఒక పూల బుట్ట ఉంది. అక్క, ఇదెవరో అబ్బాయి ఇచ్చాడు, నీకు ఇవ్వమన్నాడు అని చెప్పి బుట్టను అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. సంధ్య ఆ బుట్టను అందుకుంది. ఎవరిచ్చారు? కార్తీక్ బావ పంపాడా అని నవ్వుతూ బుట్టను శ్రావణికి ఇచ్చింది. శ్రావణ్ చేతులు వణుకుతున్నాయి. ఆ బుట్టలో మల్లెపూలు, వాటి మధ్యలో ఒక చిన్న కవర్ ఉంది. సంధ్య వేరే పక్కకు తిరిగినప్పుడు శ్రావణి గబగబా ఆ కవర్ తీసుకుని చీరకుంగులో దాచుకుంది. పూజ అయ్యాక అందరూ బయటకు వెళ్లారు. శ్రావణి ఒక్కతే గదిలో ఉంది. వణుకుతున్న చేతులతో కవర్ తెరిచింది. అందులో ఒక ఫోటో మరియు ఒక చిన్న చీటీ. ఆ ఫోటో చూడగానే శ్రావణి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. అది ఆ రాత్రి కార్తీక్ గదిలో వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటో. కిటికీలోంచి ఎవరో తీశారు. ఫోటోలో వారి ముఖాలు సుష్టంగా ఉన్నాయి. చీటిలో ఇలా రాసి ఉంది, ముహూర్తానికి ఇంకా అర్ధగంట టైం ఉంది. ఈలోపు నువ్వు మండపం వెనక ఉన్న పాత బావి దగ్గరకు రాకపోతే ఈ ఫోటోలు వాట్సాప్లలో మీ నాన్నకి, మామయ్యకి, బంధువులందరికీ వెళ్తాయి. నువ్వు ఒక్కదానివే రావాలి. ఎవరికైనా చెబితే కార్తీక్ పరువు బజార్న పడుతుంది. చాయిస్ నీదే. శ్రావణికి కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగాయి. అదెవరో కాదు, తనని నాశనం చేయడానికే కంకణం కట్టుకునే శత్రువు. ఇప్పుడేం చేయాలి? వెళ్ళాలా వద్దాం? వెళ్తే పెళ్ళి ఆగిపోవచ్చు, వెళ్ళకపోతే పరువు పోతుంది. కార్తీక్ తలెత్తుకోలేడు. నన్ను పిలుస్తుంది పాత బావి దగ్గర అంటే ఆ తోట వైపు. అక్కడ వెళ్ళడానికి 10 నిమిషాలు పడుతుంది. వెళ్ళి వాని బతిమాలి కాళ్ల వేళ పడి ఫోటో డిలీట్ చేయించి వచ్చేయచ్చు అనే పిచ్చి ఆలోచన వచ్చింది. సమయం 7:15, ముహూర్తం 7:45కి ఇంకా అరగంట ఉంది. నేను వెళ్ళి వస్తాను, కార్తీక్ కోసం, మా కుటుంబం కోసం అది నిర్ణయించుకుంది. గది బయట సంధ్య పిలిచింది. అక్క రెడీనా? జీలకర్ర బెల్లం టైం అవుతుంది. ఆ వస్తున్న సంధ్య, ఒక్క నిమిషం, బాత్రూంకి వెళ్ళి వస్తా, కడుపులో కొంచెం ఇబ్బందిగా ఉంది అని అబద్ధం చెప్పింది శ్రావణి. సరే త్వరగా రా, నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాను అని సంధ్య వెళ్ళిపోయింది. శ్రావణి అటు ఇటు చూసింది. వెనుక తలుపు గుండా బయటకు వచ్చింది. మండపం సందడి అంతా ముందు వైపు ఉంది. వెనుక వైపు వంట వాళ్ళు, పని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ కంటపడకుండా తోటలోంచి పాత బావి వైపు పరుగు తీసింది. పట్టుచీర బరువుగా ఉన్న కాళ్లకు ఉన్న పట్టీలు శబ్దం చేస్తున్నాం. ఆమె ఆగలేదు. కళ్యాణ మండపం. ఉదయం 7:30. మండపం కిటకిటలాడుతుంది. పురోహితుల మంత్రోచ్చారణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కార్తీక్ పీటల మీద కూర్చుని ఉన్నాడు. ఎదురుగా తెర పట్టుకుని ఉన్నారు. ఆ తెర అవతల వధు వచ్చి కూర్చోవాలి. కార్తీక్ చేతిలో జీలకర్ర బెల్లం ముద్దను పెట్టారు. వధువర్ల జాతకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ ముహూర్తం చాలా గొప్పది అని పురోహితుడు మైక్లో చెబుతున్నాడు. రాఘవయ్య గారు, జానకమ్మ సంతోషంగా చూస్తున్నారు. పార్వతమ్మ కూతురు రాక కోసం దారివైపు చూస్తుంది. అమ్మాయిని పిలవండి
ముహూర్త సమయం ఆసన్నమవుతుంది అని పురోహితుడు గట్టిగా అరిచాడు. సన్నాయి మేళం జోరు పెంచారు. పార్వతమ్మ సంధ్య వైపు చూసింది. సంధ్య, అక్క ఇంకా రాలేదేంటి? వెళ్ళి తీసుకురా అని చెప్పింది. ఇప్పుడే వస్తుందిలే పిన్ని, బాత్రూంకి వెళ్ళింది అని సంధ్య. 5 నిమిషాలు గడిచాయి. 7:35 అయింది. కార్తీక్ కాస్త అసహనంగా కదిలాడు. ఏమైంది, ఎందుకు ఆలస్యం అని వంశీని అడిగాడు. అమ్మాయి కదరా, మేకప్ సెట్ చేసుకోవడానికి టైం పడుతుందిలే అని సర్ది చెప్పాడు వంశీ. కానీ పార్వతమ్మకు భయం మొదలైంది. నేను వెళ్ళి చూస్తాను అని సంధ్య లేచింది. ఆమె వెనుక పార్వతమ్మ కూడా లేచింది. శ్రావణ ఆయాసపడుతూ పాత బావి దగ్గరకు చేరుకుంది. అది ఊరి చివరన మండపానికి వెనుక వైపు ఉన్న నిర్జన ప్రదేశం. చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. ఎవరు, ఎక్కడున్నావు అని గట్టిగా అరిచింది శ్రావణి. గాలికి చెట్ల ఆకులు కదులుతూ ఉన్నాయి తప్ప ఎవరు కనిపించలేదు. బయటకు రా, ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు అని ఏడ్చింది. అప్పుడే ఒక చెట్టు చాటు నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ముఖానికి ముసుగు లేదు. ఆ వ్యక్తిని చూడగానే శ్రావణ్ నోట మాట రాలేదు. కళ్ళు పెద్దవి చేసి నువ్వా ఇదంతా చేసింది అని అడిగింది నమ్మలేనట్లుగా. ఆ వ్యక్తి నవ్వాడు. ఆ నవ్వులో క్రూరత్వం ఉంది. అవును శ్రావణి, నేనే. కార్తీక్ని పెళ్లి చేసుకోవాలని ఎంత ఆశపడ్డావు, కానీ ఆ అదృష్టం నీకు లేదు అన్నాడు ఆ వ్యక్తి. ప్లీజ్ నన్ను వదిలేయి, మా నాన్న పరువు పోతుంది. కార్తీక్ని మోసం చేయలేను అని కాళ్ళ వేల పడింది శ్రావణి. కార్తీక్ పరువు పోకూడదంటే నువ్విప్పుడు నేను చెప్పింది చెయ్యాలి అంటూ ఆ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. చేతిలో ఒక తెల్లటి రుమాల ఉంది. దాని మీద ఏదో మందు చల్లి ఉంది. శ్రావణి వెనక్కి తగ్గింది. వద్దు, దగ్గరకు రావద్దు అని అరిచింది. కానీ ఆ వ్యక్తి వినలేదు. ఒక ఉదుట్న ఆమె మీద పడి ఆ రుమాలను ఆ ముక్కు దగ్గర అదింపట్టాడు. శ్రావణి గింజుకుంది. చేతిలో ఉన్న గాజులు పగిలిపోయాయి. కాళ్లతో తన్నింది. కానా వ్యక్తి బలం ముందు ఆమె నిలవలేకపోయింది. క్రమంగా ఆమె కళ్ళు మూతపడ్డాయి. స్పృహ కోల్పోయింది. ఆ వ్యక్తి ఆమెను ఎత్తుకొని అక్కడే పొదల్లో దాచి ఉంచిన ఒక కారు వైపు నడిచాడు. మండపం ఉదయం 7:45. ముహూర్త సమయం. సుముహూర్తం సమీపించింది. వధువును త్వరగా తీసుకురండి అని పురోహితుడు కంగారు పెడుతున్నాడు. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏదో జరగకూడని జరుగుతుందని అతని అంతరాత్మ ఘోషిస్తుంది. చేతిలో ఉన్న జీలకర్ర బెల్లం చెమటకి కరిగిపోతుంది. సంధ్య, పార్వతమ్మ పరుగు పరుగున గౌరీ పూజ గది దగ్గరకు వచ్చారు. తలుపులు తెరిచే ఉన్నాయి. లోపలెవరూ లేరు. గౌరీదేవి విగ్రహం ముందు దీపం కొండెక్కింది. అది చూడగానే పార్వతమ్మ గుండె జారిపోయింది. శ్రావణి అని పిలిచింది సంధ్య. బాత్రూమ్ తలుపులు తెరిచి చూసింది. ఎవరూ లేరు. గది అంతా వెతికారు. అక్కడ నేల మీద శ్రావణి పెట్టుకున్న మల్లెపూల దండ ఒకటి తెగి పడి ఉంది. పక్కనే ఆమె గాజు పెంకులు కొన్ని ఉన్నాయి. మరియు ఒక కాగితం ముక్క. సంధ్య కాగితం ముక్కను తీసుకుంది. అందులో శ్రావణ్ చేతిరాత్తో ఇలా రాసి ఉంది. నన్ను క్షమించండి, నేను ఈ పెళ్లి చేసుకోలేను. నాకు కార్తీక్ అంటే ఇష్టం లేదు. నేను మరొకరిని ప్రేమిస్తున్నాను. అతనితో వెళ్ళిపోతున్నాను. నన్ను వెతకద్దు. అది చదవగానే సంధ్యకు తల తిరిగిపోయింది. అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. అక్క ప్రాణం పోయినా ఇలా రాయదు అని గట్టిగా అరిచింది. పార్వతమ్మ ఆ ఉత్తరం చూసి, అయ్యో ఎంత పనిచేసావే శ్రావణి అని గుండెలు బాదుకుంటూ అక్కడే కుప్పగూలిపోయింది. ఆ అరుపులు వినగానే మండపంలో ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. కార్తీక్ పీటల మీద నుండి లేచి ఏమైంది అని అడిగాడు. ఎవరు సమాధానం చెప్పలేదు. కార్తీక్ పరుగున ఆ గది వైపు వచ్చాడు. వెనుక రాఘవయ్య, వంశీ కూడా వచ్చారు. గది గుమ్మం దగ్గర పార్వతమ్మ ఏడుస్తుంది. సంధ్య రాయిలా నిలబడి ఉంది. కార్తీక్ లోపలికి వచ్చాడు. శ్రావణి ఏది అని గర్జించాడు. సంధ్య చేతిలో ఉన్న ఉత్తరాన్ని వంశీ తీసుకున్నాడు. చదివి షాక్తో కార్తీక్ వైపు చూశాడు. ఏముంది అందులో, చదువు నడిచాడు కార్తీక్. వంశీ తడబడుతూ ఆ ఉత్తరాన్ని చదివాడు. అది వినగానే కార్తీక్ నవ్వాడు. పిచ్చివాళ్ళ నవ్వాడు. ఇష్టం లేదా, కార్తీక్ అంటే ఇష్టం లేదా? నిన్న రాత్రే నా ఒళ్ళో తలదాచుకొని నాదే ఈ జన్మ అని చెప్పిన శ్రావణి ఈరోజు ఇష్టం లేదని వెళ్ళిపోయిందా? ఇది అబద్ధం. ఎవరు ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు అని అరిచాడు. కానీ ఈ రాత
ఆమెదే కదా బాబు అంది ఒక బంధువు. కాదు, ఇది కుట్ర. నా శ్రావణ్ నన్ను మోసం చేయదు. ఆమె ఆపదలో ఉంది, నేను వెతకాలి అంటూ కార్తీక్ మండపం బయటకు పరుగు తీయబోయాడు. రాఘవయ్య గారు అతన్ని పట్టుకున్నారు. ఆ కార్తీక్ వెళ్ళిపోయిన దానికోసం నువ్వు వెళ్తావా? మన పరువు తీసింది రాది అని కోపంతో ఊగిపోయారు. నాన్న, మీరు పొరబడుతున్నారు. శ్రావణ లాంటిది కాదు అని కార్తీక్ వాదిస్తున్నాడు. అంతలో సంధ్య ఏదో గమనించింది. గది కిటికీ దగ్గర కటన్ వెనుక శ్రావణి ఫోన్ పడి ఉంది. ఆమె ఫోన్ అక్కడే వదిలేసి వెళ్ళింది. సంధ్య ఆ ఫోన్ తీసుకుంది. హడావిల్లో లాక్ పడలేదు. లాస్ట్ కాల్ లిస్ట్ చూసింది. అందులో ఒక నెంబర్ నుండి పదే పదే కాల్స్ వచ్చి ఉన్నాయి. ఆ నెంబర్ ఎవరిదో ఆమెకు తెలియదు, కానీ గ్యాలరీ ఓపెన్ చేయగానే ఆఖరిగా సేవ్ అయిన ఆ ఫోటో. కానీ అక్కడ ఉన్న అసలైన క్లూ గదిలో కింద పడి ఉన్న గాజు పెంకులు. అవి మామూలు గాజులు కాదు, పెళ్లి కూతురు వేసుకునే ప్రత్యేకమైన మట్టి గాజులు. అక్కడ పెనుగులాట జరిగిన ఆడవాళ్ళు సుష్టంగా ఉన్నాయి. కార్తీకు ఆ పెంకులను చూశాడు. చూసారా, ఇక్కడ పెనుగులాట జరిగింది. ఎవరో ఆమెను ఎత్తుకెళ్లారు. వంశీ, పద ఊరంతా వెతుకుదాం అని అన్నాడు. కానీ అప్పటికి ఆలస్యమైంది. ఊరి చివరన ఒక నల్లని కారు దుమ్ము రేపుకుంటూ హైవే వైపు దూసుకుపోతుంది. ఆ కారు వెనక సీట్లో శ్రావణ్ స్పృహ లేకుండా పడి ఉంది. ఆ కారు నడుపుతున్న వ్యక్తి అద్దంలో చూసుకుంటూ వికృతంగా నవ్వాడు. మండపంలో జీలకర్ర బెల్లం పెట్టవలసిన ముహూర్తం దాటిపోయింది. పురోహితుడు మౌనంగా కూర్చున్నాడు. వాయిద్యాలు ఆగిపోయాయి. కార్తీక్ కలలో అగ్నిపర్వతం బదులవుతుంది. శ్రావణి, నువ్వెక్కడున్నా సరే, పాతాళంలో ఉన్నా సరే, నిన్ను తీసుకువస్తాను. నిన్ను ఎత్తుకెళ్ళిన వాణ్ణి నా చేతులతో చంపుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. కానీ శ్రావణ్ రాసినట్లు ఉన్న ఆ ఉత్తరం, అది నిజంగా ఆమె రాసిందా లేక పోర్జరీనా? అసలు ఆ కిడ్నాపర్ ఎవరు? అతనికి శ్రావణికి ఉన్న సంబంధం ఏంటి? మరియు శ్రావణి గర్భవతి అనే సందేహం నిజమేనా? అదే నిజమైతే కిడ్నాప్ అయిన ఆమె పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.